శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ అలాగే నైవేద్యం ఏమిటో తెలుసుకుందాం. అశ్వయుజ శుద్ధ చవితి తిథి ప్రారంభం 6 అక్టోబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున 4:40 నుంచి 7 అక్టోబర్ 2024 సోమవారం ఉదయం 6:01 వరకు చవితి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండాదేవి రూపంలో అలంకరిస్తారు. 4వ రోజు చేసుకోవలసిన తేదీ 6 అక్టోబర్ 2024 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం విశాఖ రాత్రి 9:55 వరకు ఉన్నది. ఈ రోజున పూజ నిర్వహించుకొనడానికి ఉదయం 5:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు అంతా శుభమయమే. ఈ సమయంలో మీరు పూజ చేసుకోవచ్చు. ఇక సాయంత్రం పూజను నిర్వహించుకునే సమయం 6 గంటల తరువాత పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ రోజున లలిత అమ్మవారికి నైవేద్యాలు దద్దోజనం, బెల్లం పరమాన్నం, పెసరబూరెలను నివేదన చేయాలి. అమ్మవారిని ఈరోజు కూష్మాండదేవిగా ఈ అమ్మవారికి ఈరోజు నైవేద్యాలు చిల్లుగారెలు లేదా అల్లపు గారెలు నివేదించవచ్చు. ఈరోజు అమ్మవారికి ఏ రంగు చీరని సమర్పించాలంటే బంగారు రంగు చీరను అమ్మవారికి ఈ రోజున సమర్పించాలి. పువ్వులు ఈరోజు అమ్మవారికి ఎర్రటి గులాబీతోటి లేదా ఎర్రటి కల్వ పువ్వులతోటి అర్చించాలి. ఈ రోజున అమ్మవారి అష్టోత్తరాలు లేదా అమ్మవారి లలితా స్తోత్రాలు చదవడం లేదా వినడం చేయడం చాలా మంచిది. ఈరోజు మనం అమ్మవారిని పూజించడం వలన మన ఇంట్లో మనశ్శాంతి పెరిగి అన్యోన్యత పెరిగి ఆనందంగా ఇల్లు చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా అమ్మవారిని పూజించుకుందాం. శ్రీమాత్రే నమః.